Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇప్పటికీ గేమింగ్ ఇండస్ట్రీలో $269 బిలియన్ మార్కెట్ ఉంటే కేవలం ఇండియా కాంట్రిబ్యూట్ చేసే షేర్ ఇస్ ఓన్లీ 1.3%. అసలు ఈ కోర్స్ గురించి వాట్ ఈస్ ది ప్రాస్పెక్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అనేది మీరు ఒక్కసారి చెప్పండి. బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అనేది మేము 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 3 డిఫరెంట్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్, రెండవది వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, థర్డ్ వన్ వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. 2 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మాస్టర్స్ ఇన్ గేమ్ టెక్నాలజీ అండ్ మాస్టర్స్ ఇన్ 3D గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డిజైన్. ఇది కూడా బీటెక్ డిగ్రీతో సమానం అని చెప్తున్నారా? ఎస్ మ్యామ్, ఇది కూడా 4 ఇయర్ డ్యూరేషన్ కలిగినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ది బేసిక్ సాలరీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ గ్రాడ్యుయేట్ హూ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్? గేమింగ్ ఇండస్ట్రీలో సాలరీస్ కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీస్లో సాలరీస్ కానివ్వండి, మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది, రేంజింగ్ ఫ్రమ్ 4 lakh to 9 lakh per annum. థర్డ్ ఇయర్లోనే మేము స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు 1 to 1.5 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈస్ టాకింగ్ అబౌట్ గేమింగ్. సో ప్రైమ్ మినిస్టర్ గారే మల్టిపుల్ అకేషన్స్లో దీని గురించి అంత ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే దీనికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. మనకి తెలిసినటువంటి ఒక వెరీ కామన్ రెగ్యులర్ పేరెంట్ మైండ్ సెట్, మా పిల్లలు ఐదర్ ఇంజనీరింగ్ చదవాలి లేదా మెడిసిన్ చేయాలి. కానీ గేమింగ్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని పిల్లలకి వైడర్ పర్స్పెక్టివ్ కెరియర్ ఆపర్చునిటీస్ని బీభత్సంగా సప్లై చేస్తుంది అన్న విషయం ప్రాబబుల్లీ మనకు అసలు తెలీదు. మనలో కొంతమందికి తెలిసినా అది సీరియస్గా తీసుకోవడానికి ఇప్పటి వరకు మేబీ ప్రూఫ్స్ లేవనో లేకపోతే దాని గురించి పూర్తిగా అవగాహన లేకో యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీకు తెలుసా, ఇప్పటికీ గేమింగ్ ఇండస్ట్రీలో $269 బిలియన్ మార్కెట్ ఉంటే కేవలం ఇండియా కాంట్రిబ్యూట్ చేసే షేర్ ఇస్ ఓన్లీ 1.3%. గేమింగ్ టెక్నాలజీని సీరియస్గా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అఫిలియేట్ చేసినటువంటి ఒక 4 ఇయర్ రెగ్యులర్ బ్యాచులర్ అండ్ అలాగే బ్యాచులర్ తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ని కూడా ఆఫర్ చేసినటువంటి బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ప్రిన్సిపల్ డాక్టర్ బాలకృష్ణ గారు అన్నలూరి గారు నాతో ఉన్నారు. ప్రొఫెసర్ అండ్ డాక్టర్ గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే మ్యామ్, బాగున్నాను. మీరు బాగున్నారా? చక్కగా ఉన్నాను సార్. డాక్టర్ బాలకృష్ణ గారు, వెరీ గ్లాడ్ ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ మీ యూనివర్సిటీలో చదువుకొని పాస్అవుట్స్ అయ్యి కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ని వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు అని విషయాలన్నీ తెలుసుకోవడం నిజంగా ఇట్ రియలీ ఎక్సైటెడ్ మీ సో మచ్. లెట్స్ గో అహెడ్ సార్. అసలు ఈ కోర్స్ గురించి వాట్ ఈస్ ది ప్రాస్పెక్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అనేది మీరు ఒక్కసారి చెప్పండి. బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అనేది మేము 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్స్ డెడికేటెడ్ గేమింగ్ కాలేజ్. మామూలుగా మనకు గేమింగ్లో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. మనం ఒక గేమ్ని డెవలప్ చేయాలి అంటే గేమ్ ఆర్ట్ కంటెంట్ కావాలి, గేమ్ డిజైన్ కంటెంట్ కావాలి, గేమ్ ప్రోగ్రామింగ్ కంటెంట్ కావాలి. ఇవన్నీ కూడా ఒకే పర్సన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కిల్ సెట్ కాబట్టి వీటిని అన్నిటినీ కవర్ చేసేలాగా సో బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అనేది 2010లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో అఫిలియేట్ అవుతూ 4 ఇయర్ డ్యూరేషన్ కలిగినటువంటి బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని, లేటర్ ఆన్ AR/VR టెక్నాలజీలో బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని, తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్లీ మా దగ్గర 3 డిఫరెంట్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్, రెండవది వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, థర్డ్ వన్ వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. వీటికి తోడు 2 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మాస్టర్స్ ఇన్ గేమ్ టెక్నాలజీ అండ్ మాస్టర్స్ ఇన్ 3D గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డిజైన్. సో ఈ టోటల్లీ 5 ప్రోగ్రామ్స్తో ఎవరైతే ఒక గ్రాడ్యుయేషన్ని ఎడ్యుకేషన్గా తీసుకోవాలనుకుంటున్నారో లేకపోతే గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ పర్టికులర్ సెక్టర్లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ డిఫరెంట్ 5 ప్రోగ్రామ్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి గేమింగ్లో ఏది ఇంట్రెస్టో దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేటర్ ఆన్ అదే డొమైన్లో వాళ్ళు హ్యాపీగా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. అంటే సార్ ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అన్నారు కదా మీరు, విచ్ మీన్స్ దట్ ఇది కూడా బీటెక్ డిగ్రీతో సమానం అని చెప్తున్నారా? ఎస్ మ్యామ్, ఎందుకంటే ఇది కూడా 4 ఇయర్ డ్యూరేషన్ కలిగినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనం రెగ్యులర్ ట్రెడిషనల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే మేము ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్లస్ గేమ్ ప్రోగ్రామింగ్ ప్లస్ గేమ్ డిజైన్ అని చెప్తారు. ఎందుకు అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కోర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కవర్ అవుతాయి. ఈ కోర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి మాకు ఫౌండేషన్ అవుతుంది. దాని తర్వాత గేమ్ ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి అంటే గేమ్స్ను డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి గేమ్ ఇంజిన్స్ లైక్ యూనిటీ అనేది ఒక పాపులర్ గేమ్ ఇంజిన్, అన్రియల్ అనేది ఇంకొక పాపులర్ గేమ్ ఇంజిన్. ఈ గేమ్ ఇంజిన్స్ ద్వారా గేమ్ కోడింగ్ ఎలా చేయాలి, తర్వాత గేమ్స్లో గ్రాఫిక్ కంటెంట్ ఎలా డెవలప్ చేయాలి, తర్వాత గేమింగ్లో ఏఐని ఎలా యూస్ చేయాలి, తర్వాత గేమింగ్లో ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, నెట్వర్కింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా గేమ్ ప్రోగ్రామింగ్ డొమైన్లో టీచ్ చేయడం జరుగుతుంది. ప్లస్ గేమ్ డిజైన్ కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గేమ్ డిజైన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హిస్టరీ జోనస్ దగ్గర నుంచి, అంటే గేమ్స్ అనేటివి మనకేమీ కొత్త కాదు, పురాతన కాలం నుంచి ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు మనం నేల మీదనో గ్రౌండ్లోనో ఆడుకునే గేమ్స్ ఇప్పుడు మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఆడుకుంటున్నాం. సో ఈ జోనస్ హిస్టరీ తర్వాత ఒక డిజిటల్ గేమ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే కంప్లీట్ ప్రొడక్షన్ పైప్ లైన్ ప్రాసెస్ ఏంటి, లైక్ ప్రీ ప్రొడక్షన్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, ఆ తర్వాత హౌ టు డిజైన్ ద లెవెల్స్ ఫర్ ద గేమింగ్, తర్వాత హౌ టు డిజైన్ ద కంప్లీట్ గేమ్ వరల్డ్. వీటికి తోడు ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ ద గేమ్ దాన్ని అసలు ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేసుకోవాలి, ఎలా మానిటైజ్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 4-year ప్రోగ్రామ్. సో జనరల్గా ఒక డౌట్ రావచ్చు జనాలకి, 4-year ప్రోగ్రామే కదా కంప్యూటర్ సైన్స్తో పాటు ఇన్ని ఎలా టీచ్ చేస్తారు అని. ఇక్కడ ఏంటి అంటే మా ప్రోగ్రాంలో జనరల్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ అనేది ఇట్స్ మెంట్ ఫర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవే ఉంటాయి, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి. మా దగ్గర ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా కంప్లీట్గా కోర్ కంటెంట్ వైపే వెళుతుంది. దీనికి తోడు ఏంటి అంటే జనరల్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో థియరీ ఒక సబ్జెక్టు, అదే సబ్జెక్ట్కి ప్రాక్టికల్ ఇంకో సబ్జెక్ట్ లాగా లిస్ట్ చేస్తుంటారు. మా దగ్గర ఏంటి అంటే ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. సో ఈ విధంగా మేము ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని అలొకేట్ చేయడం జరుగుతుంది. సో దీనివలన ఈ ప్రోగ్రామ్ అనేది వెన్ కంపేర్డ్ విత్ రెగ్యులర్ ట్రెడిషనల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే చాలా సుపీరియర్ ప్రోగ్రామ్ అని నేను చెప్తాను. నమ్ముతున్నాను సార్ మీరు చెప్తుంటే, బికాజ్ అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. అయితే సార్ ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ లాగా అడుగుతున్నాను, ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ ఇన్ అసోసియేషన్ విత్ గేమ్ ప్రోగ్రామింగ్ అని అంటున్నారు. అయితే దీంతో పాటు మీరు గేమ్ డిజైనింగ్ నేర్పిస్తారు, గేమ్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు, గేమ్ కోడింగ్ ఇదంతా మీరు నేర్పిస్తారు. ఇది చాలా సుపీరియర్ అడ్వాన్స్డ్ థింగ్ అని అంటున్నారు. బట్ అదర్వైజ్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్లో మాట్లాడితే కంప్యూటర్ సైన్స్తో పాటు వాళ్ళు ఏఐ నేర్చుకుంటున్నారు, దాని తర్వాత డాటా లెర్నింగ్ అంటున్నారు, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు కూడా వైడర్ పర్స్పెక్టివ్లోనే నేర్చుకుంటున్నారు. ఇవాళ ఉన్న మార్కెట్ డిమాండ్కి కెరియర్ ఆపర్చునిటీసు అది తీసుకుంటే వెళ్తుందా, లేకపోతే మన గేమింగ్కి తీసుకుంటే వెళ్తుందా, మీరేం చెప్తారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి దాని అలైడ్ డిసిప్లిన్స్ అంటే ఏఐఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలా సో మెనీ స్పెషలైజేషన్స్ వచ్చాయి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ కంప్యూటర్ సైన్స్ అలైడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా 80 to 90% ఆఫ్ ది కంటెంట్ కామన్గా ఉంది. మీరు ఎవరైనా కోర్స్ స్ట్రక్చర్స్ కంపేర్ చేసి చూస్తే అంటే రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐకి, కంప్యూటర్ సైన్స్ విత్ ఎంఎల్కి, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్కి చూస్తే 90% సిమిలారిటీ ఉంటుంది. కోర్స్ ఏమంటారు? కోర్స్ ఏముంటుంది, మ్యాక్సిమం ఒక 1 or 2 సబ్జెక్ట్స్నే ఎలెక్టివ్స్ గానో లేకపోతే డిఫరెన్షియేషన్ గానో చూపెట్టి దోస్ ఆర్ ఇంటూ డిఫరెంట్ స్పెషలైజేషన్. ఫ్రాంక్గా చెప్పాలంటే మేము చదువుకునేటప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ ఒకటే ఉండేది, ఇన్ని స్పెషలైజేషన్స్ ఉండేటివి కాదు. నో డౌట్ కమింగ్ ఫ్యూచర్లో ఏఐ కానీ ఎంఎల్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఏదైతే మన రెగ్యులర్ బీటెక్ కోర్సెస్లో ఉన్నాయో వాళ్ళు ఎక్కువ నేర్చుకోవట్లేదు, కంప్యూటర్ సైన్సే నేర్చుకుంటున్నారు, 1 or 2 సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు స్పెషలైజేషన్ నేర్చుకుంటున్నారు. మా పర్టికులర్ ప్రోగ్రాంలో ఏమవుతుంది అంటే మేము ఆ కంప్యూటర్ సైన్స్ ఎంటైర్ కోర్ నేర్పిస్తున్నాము, ఆల్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తున్నాము, అట్ ది సేమ్ టైం ఏఐ ఇటువంటి సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నాము, అవి కూడా నేర్పిస్తున్నాము, ప్లస్ గేమ్ ప్రోగ్రామింగ్ అండ్ గేమ్ డిజైన్. అంటే సార్ ఈ ఇంటర్ డిసిప్లినరీ బ్యాచిలర్ కోర్స్ మీరు ఆఫర్ చేసేదానికి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీస్ బోల్డ్ ఉంటాయి. బికాస్ కోర్స్ ఏముంటుంది, అడిషనల్గా మీరు కూడా ఏఐ నేర్పిస్తా అంటున్నారు అండ్ ఈ గేమింగ్ రిలేటెడ్ మీరు స్టఫ్ నేర్పిస్తారు. కట్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా కంటిన్యూ చేయాలనుకుంటే చదువుని, ఫర్దర్ ఎడ్యుకేషనల్ పర్స్పెక్టివ్ అది ఎట్లా ఉంటుంది సార్? లిమిట్ అయిపోతాయా ఆపర్చునిటీస్ చదువుకోవడానికి? థింక్ ఏమవుతుందంటే బ్రాడన్ అవుతాయి మ్యామ్.
ఇక్కడ ఏమవుతుంది అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లైక్ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో అంటే కెరీర్లో కావచ్చు, లేదు ఫర్దర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్లో కానీ వీటన్నిటికీ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ అడిషనల్లీ ఇక్కడ వీళ్ళు కొత్త డోర్స్ ఓపెన్ అయ్యేది ఎక్కడ అంటే వీళ్ళకి గేమింగ్ డొమైన్లో అంటే గేమ్ ప్రోగ్రామింగ్ కానీ గేమ్ డిజైన్లో కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ గేమిఫికేషన్లో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అడిషనల్గా వీళ్ళకి గేమింగ్లో ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి అని అంటున్నారు, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ యాజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. సపోజ్ అనుకుందాం సార్, కోర్స్ ఏమంటున్నారు కాబట్టి ఎంట్రీ లెవెల్లోనే వీళ్ళు ఏదన్నా ఒక జాబ్ ఆపర్చునిటీ సీక్ చేయాలి అని అనుకుంటే ఎంట్రీ లెవెల్లో హీన పక్షన వాట్ ఈస్ ది బేసిక్ సాలరీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ గ్రాడ్యుయేట్ హూ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్? గేమింగ్ ఇండస్ట్రీలో శాలరీస్ కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీస్లో శాలరీస్ కానివ్వండి, మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనకు ఎంట్రీ లెవెల్ జాబ్ పొజిషన్స్ రెగ్యులర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ సెక్టర్లో కానీ, లేదు గేమింగ్ సెక్టర్లో కానీ ఎంట్రీ లెవెల్ జాబ్ పొజిషన్స్ అనేటివి రేంజింగ్ ఫ్రమ్ 4 lakh to 9 lakh per annum ఉంటాయి. ఎంట్రీ లెవెల్ మాట్లాడుతున్నారు. అడిషనల్లీ వాళ్ళకు ఒక 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. దోస్ ఆర్ విత్ ఎక్సలెంట్ ప్యాకేజ్. అట్లేదన్నా కూడా ఒక 16 to 25 lakhs ప్యాకేజ్ మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఫర్ మై వండర్, ఇన్ మై ఎక్స్పీరియన్స్ 2019 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ నుంచి 2019 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ని రీసెంట్గా నేను కలిసినప్పుడు వాళ్ళ ప్యాకేజెస్ నాకే ఆశ్చర్యపరిచేలాగా ఉన్నాయి. బికాస్ 1 crore, 80 lakhs, 90 lakhs, 40 lakhs, 24 lakhs ఇలా డిఫరెంట్. బికాజ్ వీళ్ళకి ఏమవుతుంది అంటే న్యూ అవెన్యూస్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమింగ్ కావచ్చు, లేదు అంటే ఏఆర్విఆర్ అప్లికేషన్ డెవలప్మెంట్ కావచ్చు, ఏఆర్విఆర్ గేమింగ్ కావచ్చు, దోస్ ఆర్ ఇన్ టు ఎవ్రీ డొమైన్ నౌ. కానీ ఆ రెస్పెక్టివ్ టెక్నాలజీ మీద వర్క్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ ఉన్న పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. సో ఐటీ అండ్ గేమింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సిమిలర్ కైండ్ ఆఫ్ శాలరీ థింగ్స్ కూడా ఉంటాయి. బట్ గేమింగ్ అనేది క్రియేటివ్ ఆస్పెక్ట్ కూడా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సక్సెస్ అయితే మనం వాళ్ళని ఇమాజిన్ చేయలేం, వాళ్ళ పొజిషన్ కానీ, వాళ్ళ వర్త్ కానీ, వాళ్ళ శాలరీస్ కానీ. సో 2010లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ 4 or 5 years ఎవ్రీథింగ్ ఇమాజినరీ. బట్ 2010లో మేము స్టార్ట్ చేసినప్పుడు గేమింగ్ అనేది చాలా లిమిటెడ్. ఇన్ ద సెన్స్ గేమింగ్ అనేది ఓన్లీ మనకు వెబ్ బేస్డ్ అంటే లైక్ ఫేస్బుక్లోనూ ఇటువంటివో లేకపోతే ప్లే స్టేషన్ బేస్డే గేమ్స్ ఉండేవి. ఎప్పుడైతే మనకు మొబైల్ గేమింగ్ అంటే ఎప్పుడైతే మనకు స్మార్ట్ ఫోన్ ఎరా స్టార్ట్ అయిపోయిందో, మొబైల్ గేమింగ్ స్టార్ట్ అయిపోయిందో, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మొబైల్ ఓన్లీ, గేమ్స్ యాప్సే అయిపోయాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే యూజర్ బేస్ పెరిగింది, డిమాండ్ పెరిగింది, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తున్నాయి, న్యూ స్టూడియోస్ వస్తున్నాయి. వీటన్నిటి వలన ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. బట్ థింగ్ ఏంటి అంటే ట్రైనింగ్ సెక్టర్ ఆ రేంజ్లో పెరగలేదు. ఈ పర్టికులర్ డొమైన్లో ఈ ఎడ్యుకేషన్ని ఆఫర్ చేసే ట్రైనింగ్ సెక్టర్ అనేది ఆ రేంజ్లో పెరగలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి 3rd year స్టూడెంట్సే కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. 4 year కోర్స్. అంటే మీకు కూడా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో లాగా ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయా సార్? యా మ్యామ్. సో థింగ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్ వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ కాలేజ్, మోర్ ఓవర్ ఇట్స్ వెరీ వెల్ నోన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ వెల్ నోన్ కాబట్టి ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఫస్ట్ ట్యాప్ మమ్మల్ని చేస్తారు. ఈ పర్టికులర్ స్కిల్ సెట్తో మీ దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అంటే ఎక్సెప్ట్ కొన్ని అంటే పెద్ద గేమ్ స్టూడియోస్ తప్పించి మోస్ట్ ఆఫ్ ది మిడ్ లెవెల్ కానీ స్టార్టప్ గేమ్ స్టూడియోస్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కోసం చూడట్లేదు, స్కిల్డ్ క్యాండిడేట్స్ కోసమే చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వెదర్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా లేదా, క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఇవి కూడా చూడట్లేదు. సో 3rd yearలోనే వాడు వర్క్ చేయగలడా లేదా, మనకు స్టూడెంట్ మనకు వర్క్ చేయగలడా లేదా, అట్లీస్ట్ బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ స్కిల్ సెట్ ఉంటే చాలు, వీ కెన్ హైర్ దెమ్. ఈ వేలో ఏమవుతుందంటే మాకు 3rd yearలోనే మేము స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అద్భుతం. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు 4th year కంప్లీట్ అయ్యే లోపు 1 to 1.5 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 1 or 2 hikesతో మంచి శాలరీ ప్యాకేజ్తో వస్తారు. వీటికి తోడు ఎక్సలెంట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని పక్కా ప్రొఫెషనల్ లాగా బయటకు వెళ్తున్నారు. ఇదేదో నేను
క్లాస్ మొత్తంలో ఒకరికో ఇద్దరికో జరిగిన సందర్భాలు చెప్పట్లేదు. సో క్లాస్లో 60 to 70%, సమ్ టైమ్స్ ఇట్స్ అరౌండ్ 80 to 90% ఆఫ్ ది క్యాండిడేట్స్ కూడా ఇటువంటి ఆపర్చునిటీస్తో బయటకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సార్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మీ స్టూడెంట్స్ ఏమన్నా చెప్పండి సార్, ఇంకా వినేవాళ్ళకి కూడా కొంచెం మోటివేటింగ్గా అనిపిస్తుంది. యా మ్యామ్. సో మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ 2010లో, హిజ్ నేమ్ ఈజ్ అన్షుల్ సోనీ. హిస్ ద గై ఫ్రమ్ ఇండోర్. So first batch we started with 4 students. Among the 4 students is the one. So he completed his bachelor's in computer science and game development. Then during the course he got the internship with EA Hyderabad, EA Sports Hyderabad. Later what he did is he did his masters from DigiPen Institute of Technology, that is in AI. In regular computer science sector related to gaming specialization he took AI, and then he settled in EA Sports Seattle. సో టాప్ మోస్ట్ గేమ్స్ రీసెంట్గా ఈఏ నుంచి జనరేట్ అయిన టాప్ మోస్ట్ గేమ్స్లో హీస్ ది పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్. వండర్ఫుల్. దేర్ ఇస్ వన్ మోర్ గై, హిస్ నేమ్ ఈస్ జితిన్ పీటర్. హీస్ ఫ్రమ్ కేరళ. హిస్ ప్యాషన్ ఈస్ టువర్డ్స్ గేమింగ్. హీ జాయిన్ ఇన్ అవర్ బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. థర్డ్ ఇయర్లోనే హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ వన్ ఆఫ్ ది కంపెనీ ఇన్ హైదరాబాద్. Then by the time of the completion of his graduation program here, he is with good experience, he is with good portfolio. Then he joined in Sumo Video Games Pune. It is one of the big studio in India producing AAA based games. Later now Sumo people established their development center in Bangalore. This guy is heading that Bangalore center. Excellent sir, excellent. And there is a guy, his name is Abhishek Singh. He is from Jharkhand. In the first year itself, his game got selected for Student Game of the Year category in IGDC. IGDC is Indian Game Developers Conference, one of the biggest conference in the world. Every year it happens. Presently from the last 7-8 years it's happening in Hyderabad around now November season. So in that they conduct the what we can call competition for game design and development for various categories. So starting from 2013, every year our students are with awards and achievements from that category. This guy Abhishek Singh, in the first year itself his game got selected for best game, awarded best game under student award category. Then we connected that guy to one of the publishing house. A subsidiary of Najara Games, one of the publishing house. Now his game is publishing by them. Those are investing crores for its marketing. He is going to get share it from it. And there is one more guy, Kapilavai Vijay Kumar. He is in third year now. He and his friend both developed a game, and they placed it in the Play Store, and they added some price for the download and all those things. They generated good income in the sense lakhs, near to 1 crore, something like that. After that, Roblox is the gaming interface. So nowadays every kid is very familiar with Roblox. So Roblox people took that. Wonderful. By paying handsome amount of gaming. Great. So all these are the things developed by our students in short span, 3 to 4 months. 2 people together. Adbhutam, that is the kind of development. One more success story is Backstage Pass is having its own incubation center and accelerator program as part of our college premises. Great. It's completely by the industry mentors. As part of that, for the last year IGDC, within the span of 4 months, a particular drive for the game development. So among the 5 games nominated for the finals of IGDC, hundreds of games from all over India are nominated for that. But finally 5 games are shortlisted for the finals. Among the 5, 3 belongs to our students. Then 40 indie game showcasing given. That is, indie game showcasing means it's not meant for the students, it's for the every individual. Among the 40 indie game showcasing, our students are with 4 to 5 indie game showcasing, and nearly around 13 games from the students
got selected for IP Connect in IGDC. Not only those, recently Waves, that is the central government initiative. Recently that event was happened last month in Mumbai. PM Modi ji also attended that event. So there, out of 20 nominations, game nominations, 2 nominations are from our students. So achievements and student success stories are endless. If you want me to tell, I will tell for a day. ఎగ్జాక్ట్లీ సార్, అలాగే ఉంది. That is the kind of success stories. అద్భుతం సార్. సో ఇంతమంది స్టూడెంట్స్కి ఇంత అద్భుతమైన కెరియర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న, విద్య నేర్పిస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ నేపథ్యంలో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ట్రెడిషనల్ సిఎస్ ప్రోగ్రామ్ని ఆప్ట్ చేసుకునే బదులు ఇంటర్డిసిప్లినరీ సిఎస్ విత్ గేమింగ్ డెవలప్మెంట్, గేమింగ్ ప్రోగ్రామింగ్ ఆప్ట్ చేసుకుంటే మీ కాలేజ్లో ఏ రకంగా బెటర్ అన్న అడ్వైస్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్లో యాజ్ ఐ మెన్షన్, మనకు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ కంటెంట్తో పాటు గేమ్ ప్రోగ్రామింగ్ అండ్ గేమ్ డిజైన్ ఉండడం వలన ఏమవుతుంది అంటే వీళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, గేమింగ్కి ఎలిజిబుల్ అవుతారు, ఫర్దర్ ఎడ్యుకేషన్కి కూడా కంప్యూటర్ సైన్స్ సెక్టర్ ఎలిజిబుల్ అవుతారు, గేమింగ్కి అవుతారు. వీటన్నిటికీ తోడు ఇప్పుడు మనం ఫ్రాంక్గా చెప్పాలి అంటే యాజ్ పర్ ఏఐసిటి స్టాట్స్ కానివ్వండి, ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది. శాలరీ సేమ్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ సేమ్ ఉండొచ్చు, బట్ ఎంత కాంపిటీషన్ ఉంది. అదే గేమింగ్లో నేను చెప్పేది ఏంటి అంటే కాంపిటీషన్ చాలా తక్కువ. ఎందుకు అంటే గేమింగ్ ఇండస్ట్రీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ సార్. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా ఈజీగా మనం జాబ్స్ని క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కెరీర్ స్టార్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్, మనం ఒక ఐటీ ఫామ్ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఫామ్ను ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇట్స్ విత్ సో మచ్ ఇన్వెస్ట్మెంట్, సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా పెద్ద ప్రాసెస్. అదే మీరు ఒక గేమ్ డెవలప్మెంట్ స్టూడియోని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది, సపోజ్ మీరు డిజైన్ అండ్ ఆర్ట్లో ఎక్స్పర్ట్ అయ్యి నేను ప్రోగ్రామింగ్లో ఎక్స్పర్ట్ అయితే మన ఇద్దరం చెరొక ల్యాప్టాప్ తీసుకొని గేమ్ డెవలప్మెంట్ స్టూడియో స్టార్ట్ చేయొచ్చు, గేమ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంత ఈజీ. దట్ ఈస్ ద రీజన్ కిడ్స్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బ్రాడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గేమింగ్లో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటన్నిటికి తోడు రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సో ఇట్స్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. సరే, ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఆ డిగ్రీకి ఒక వ్యాలిడేషన్, దానికి సంబంధించి స్టార్టప్ అంటే గవర్నమెంట్ పాలసీస్లో చేంజెస్ రావడమో లేకపోతే వాళ్ళకి కొంచెం ఇనిషియేటివ్స్ ఇవ్వడమో ఫ్రమ్ ది గవర్నమెంట్, ఇట్లా ఒక రకమైన కోఆపరేషన్ ఉండేసరికి పీపుల్ యూజువల్లీ లుక్ అప్ టు ఇట్. వెన్ ఇట్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ గేమింగ్ మీరేమో చాలా వైడ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు. సో మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి పాలసీస్ తీసుకుంటున్నారు సో దట్ టు రికగ్నైజ్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేపు ఒక స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటే మన గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ గేమింగ్ అనే టెక్నాలజికల్ స్టడీకి ఎంతవరకు సపోర్ట్ ఉంది? బికాస్ పెద్ద మార్కెట్ అంటున్నారు కదా, సో డెఫినెట్లీ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి కదా. వాట్ యూ సే అబౌట్ ఇట్? సో ఇట్స్ గ్రోయింగ్ మార్కెట్ మ్యామ్, సూపర్ ఫాస్ట్లీ గ్రోయింగ్ మార్కెట్. సో మెయిన్లీ మనకి ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే, సో ఇట్ కేమ్ విత్ ఎ పాలసీ కాల్డ్ ఇమేజ్ పాలసీ అని చెప్పేసి, మెయిన్లీ ఫర్ ఏవిజిసి సెక్టర్ కోసం ఆల్రెడీ ఇది ఒక పాలసీ స్టార్ట్ చేసింది. సో మెనీ ఇంక్యుబేషన్ సెంటర్స్, టీ హబ్స్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ఇమేజ్ టవర్ని కన్స్ట్రక్షన్లో ఉంది. ఇట్స్ నియర్ టు దట్ ఇన్ ఆర్బిట్ మాల్. ఇమేజ్ టవర్ని కన్స్ట్రక్షన్లో ఉంది. దట్స్ కంప్లీట్లీ మెంట్ టు ప్రమోట్ దిస్ పర్టికులర్ సెక్టర్. అట్ ది సేమ్ టైమ్ సో మెనీ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అంటే అక్కడ రెంట్ రిలేటెడ్, స్పేస్ రిలేటెడ్ కానీ ఎవరైనా ఓన్ స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా, ఇండీ స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా, రెంట్ కావచ్చు, పవర్ సబ్సిడరీస్ కావచ్చు, తర్వాత వచ్చేసి సాలరీ కానీ, వీటన్నింటిలో కూడా చాలా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఓకే. అట్ ది సేమ్ టైం రీసెంట్గా నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇవన్నీ కూడా విత్ సపరేట్ పాలసీస్ ఈ పర్టికులర్ సెక్టర్కి. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా హీస్ టాకింగ్ అబౌట్ గేమింగ్. 24లో హీ మెట్ ది గేమింగ్ ఇండస్ట్రీ పీపుల్తో కలిశారు. 2025 బడ్జెట్ సెషన్స్లో కూడా గేమింగ్ ఇండస్ట్రీ గురించి ప్రస్తావన చేశారు. సో 24 ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు he talked about gaming, and at the same time recentగా 2025 early budget sessions లో కూడా
ప్రస్తావన తీసుకొచ్చారు. రీజన్ ఏమవుతుంది అంటే సర్టన్ ఫ్యాక్టర్స్, దీనికి ఉన్నటువంటి మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది ఒకటైతే, పొటెన్షియల్ ఒకటైతే, గ్లోబల్లీ గేమింగ్ మార్కెట్ ఎలా పెరుగుతుంది, మన రోల్ ఏంటి దాంట్లో, మనది చాలా చిన్న రోల్ ఉంది ప్రస్తుతం. సో ఎక్స్పాన్షన్కి చాలా ఉంది. వీటికి తోడు ఏఐ ఇంపాక్ట్ వలన కూడా గేమింగ్ అనేది ఫ్యూచర్లో ఒక సేఫ్ డొమైన్ అవుతుంది. వీటన్నిటి వలన ఇప్పుడు మనకు పిఎం మోడీ గారు మాట్లాడేది ఏంటి అంటే మనమే గ్లోబల్ గేమింగ్ ఇండస్ట్రీని లీడ్ చేయాలి, తర్వాత మన కల్చరల్ ఐడెంటిటీని గేమ్స్ ద్వారా మనం ప్రమోట్ చేయాలి, అట్ ది సేమ్ టైమ్ మార్కెట్లో మంచి షేర్ మనం తెచ్చుకోగలగాలి అని చెప్పి యూత్ని, ఐటీ ప్రొఫెషనల్స్ని గేమ్స్ ఆడడం కాదు, గేమ్స్ డెవలప్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ గారే మల్టిపుల్ అకేషన్స్లో దీని గురించి అంత ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే దీనికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి తోడు ప్రజెంట్ ఏఐ ఇంపాక్ట్ అనేది కూడా ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ చేయబోతుంది. గాట్ ఇట్ సార్, 100%. సో ఏంటి సార్, బ్యాక్ స్టేజ్ ఇన్స్టిట్యూట్లో ఒకవేళ ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ప్రాస్పెక్ట్స్ ఏంటి, హౌ డు వి గో అహెడ్ విత్ ఇట్? సో బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్లో ప్రస్తుతము బ్యాచిలర్ ప్రోగ్రామ్స్కి, మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. సో బ్యాచిలర్ ప్రోగ్రామ్స్లో నేను మెన్షన్ చేసినటువంటి 3 డిఫరెంట్ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్, ఇంకొకటి బ్యాచిలర్స్ ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, మూడోది బ్యాచిలర్స్ ఇన్ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. ఇవి 3 కూడా 4 ఇయర్ డ్యూరేషన్ కలిగినటువంటి బ్యాచిలర్ ప్రోగ్రామ్స్. వీటిల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎడ్యుకేషన్లో మ్యాథమెటిక్స్ ఉండాలి. వెరాస్ ఫర్ ద రిమైనింగ్ 2 అంటే గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ బ్యాచిలర్స్లో కానీ ఏఆర్విఆర్ బ్యాచిలర్స్కి ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ అనేది సరిపోతుంది. రెండవది, ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి ఎటువంటి ప్రీ రిక్విజిట్ ఉండాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్కి గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇప్పుడు గేమింగ్ మీద ఇంట్రెస్ట్ లేనటువంటి క్యాండిడేట్స్ ఎవరు పెద్ద ఉండరు. సో ఎవ్రీబడి లైక్ గేమింగ్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని వాళ్ళు రీచ్ కాగలిగితే సో దోస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది అడ్మిషన్స్. సో ప్రజెంట్లీ అడ్మిషన్స్ అవుతున్నాయి. దే కెన్ కాంటాక్ట్ అవర్ వాట్ వీ కెన్ కాల్ కౌన్సిలింగ్ టీమ్. సో దే విల్ గైడ్ యూ త్రూ ది అడ్మిషన్ ప్రాసెస్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు ఎవ్రీబడి ఏఐ గురించి మాట్లాడుతున్నారు. సో ఫ్యూచర్లో ఏఐ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది. ఎస్, కమింగ్ 4 to 5 ఇయర్స్లో ఏఐ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషనల్ జాబ్స్ని క్రియేట్ చేయబోతుంది. ఇంక్రిమెంటల్స్ ఉండవు, అంటే కొత్త జాబ్స్ క్రియేట్ కావడం అనేది ఉండదు. ఉన్న జాబ్ రోల్సే చాలా చేంజ్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని థింగ్స్ పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నిజంగా మనం భయపడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గేమింగ్ అంటే ఏఐ మనం రెగ్యులర్ ఐటీలో చూస్తే ఏమవుతుంది అంటే కోడ్ జనరేషన్కి కానివ్వండి, లో కోడ్ ఆర్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ రావడం కానివ్వండి, లేదు అంటే స్మార్ట్ టూల్స్, స్మార్ట్ వర్క్ ఫ్లోస్ రావడం వలన ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజీ అయిపోతుంది. దీనివలన ఎంట్రీ లెవెల్ జాబ్ పొజిషన్స్, మెయిన్లీ ఎంట్రీ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ జాబ్ పొజిషన్స్ మెయిన్లీ కోడింగ్లో కావచ్చు, బగ్ ఫిక్సింగ్లో కావచ్చు, లేదు టెస్టింగ్లో కావచ్చు, చాలా జాబ్స్ షింక్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం గేమింగ్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదు అని మనం చెప్పాం. బట్ థింగ్ ఏంటి అంటే ఏఐ అనేది ఎప్పుడూ కూడా క్రియేటివ్ అండ్ స్ట్రాటజికల్ జాబ్స్ని పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. కరెక్ట్. వెరీ రెగ్యులర్ మెకానికల్ జాబ్స్ని ఎఫెక్ట్ చేయలేదు కాబట్టి జాబ్ సేఫ్ అంటారు. జాబ్ సేఫ్. అందుకనే గేమింగ్ అనేది వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ కాబట్టి ఏఐ ఇంపాక్ట్ కూడా మనకు తక్కువ ఉంటుంది. దానికి తోడు మా కంప్లీట్ పార్ట్ ఆఫ్ ది కోర్సెస్లో మనం ఏఐ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఏఐ టూల్స్ని నేర్పించడం, ఏఐ ద్వారా ప్రొసీజరల్ కంటెంట్ ఎలా జనరేట్ చేయడము, ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. 100% సార్. సో ఒక జాబ్ చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సినటువంటి స్కిల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఇంత కష్టపడి చదివి డబ్బులు ఖర్చు పెట్టి దాని మీద జాబ్ సేఫ్టీ ఉంటుందా లేదా అన్న టెన్షన్ కాకుండా 100% జాబ్ సేఫ్టీ, సెక్యూరిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ నౌ టైమ్ ఫర్ ది పేరెంట్స్ టు మేక్ అ చాయిస్. బట్ ఇంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.